అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. బాల్క సుమన్ను మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో అరెస్టు చేసిండ్రు పోలీసులు. దాదాపు మనం చూస్తూ ఉన్నాం, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వెలువడ్డప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుతకుత ఉడుకుతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద అని అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టకుండా చాలా జాగాలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు ప్రజలు. అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు వచ్చినాయి ఎవరికైనా. ఇప్పుడు ఈ మూడు పార్టీలలో అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలే వచ్చినాయి. కాంగ్రెస్కి అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలే వచ్చినాయి, బీఆర్ఎస్కి అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలే వచ్చినాయి, అటు బీజేపీ పార్టీకి కూడా అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలే వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో ఇండిపెండెంట్లు ఎక్కువగా కీలకమైనరు మనకు తెలుసు. దాదాపు 34 జాగాలల్లో హంగ్ ఏర్పడ్డది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోయిన తాపలు మనం 2020లో మున్సిపల్ ఎన్నికలు చూసుకున్నట్లయితే దాదాపు 2 జాగాల్లో మాత్రమే హంగ్ ఏర్పడ్డది. కానీ ఇప్పుడు మాత్రం 34 జాగాలలో హంగ్ ఏర్పడ్డది. ఈ 34 జాగాలలో హంగ్ ఏర్పడ్డ జాగాలలో మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులను కానీ, లేకపోతే బీజేపీ పార్టీ కౌన్సిలర్లను కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కానీ లాక్కునే ప్రయత్నం చేసింది, విశ్వ ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు సరిపడా మెజార్టీ స్థానాలు రాకపోయినప్పటికీ కూడా అరాచకాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతూ వాళ్ళు అధికారంలోకి రావడం కోసం, అంటే వాళ్ళు పైచేయి సాధించడం కోసం మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు. మనం చూసినాం. దాదాపు ప్రమాణ స్వీకారాలు 16వ తారీఖు నాడు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించిన ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. తర్వాత ఒక 11 జాగాలలో వాయిదా పడ్డది. ఇప్పటికీ ఇంకా క్యాతన్పల్లి అండ్ ఇబ్రహీంపట్నము పెండింగ్లోనే ఉంది. ఇబ్రహీంపట్నంది హైకోర్టు తేల్చేసినట్టున్నది, క్యాతన్పల్లి మాత్రము పెండింగ్లో ఉన్నది. రైట్, ఇక్కడ చూసినట్లయితే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఈ దాదాపు మంచిర్యాల ప్రజలు షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. చెన్నూరులో దాదాపు 18 వార్డులు ఉంటే 18 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 వార్డులను గెలుచుకున్నది. అక్కడ అసలు వీళ్ళు సప్పుడు కూడా చేయలే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సప్పుడు కూడా చేయలే. కానీ క్యాతన్పల్లిలో 22 వార్డులకు గాను 14 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది, 7 వార్డులను కాంగ్రెస్ పార్టీ ఏమో గెలుచుకున్నది. ఎట్లా పెట్టి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడి, లేకపోతే వాళ్ళని లాక్కొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి పోలీసు బెటాలియన్ పెట్టి, ఇప్పుడు సిపిఐ కూనంని అని చెప్తా ఉన్నాడు, వాళ్ళ అభ్యర్థిని, వాళ్ళ సిపిఐ నుంచి నిలబడ్డ అభ్యర్థిని మీరు ఏదైతే నామినేషన్ ఉన్నారో ఆ నామినేషన్ వేసిరో నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఒక సిఐ అధికార పిస్తోల్ పెట్టి బెదిరించిండట. ఇగో ఇటువంటి వార్తలు ఎన్నో ఉన్నాయి. చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు, నిన్న చూసినాం క్యాతన్పల్లిలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే. అటు తొర్రూరు జనగాము ముగిసినాయి, అయిపోయినాయి. తొర్రూరు అండ్ జనగాము లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది మున్సిపల్ చైర్మన్ పదవిని కొట్టేసినాయి క్యాతన్పల్లిలో. ఇటు మనం చూసినట్లయితే క్యాతన్పల్లి కాదు, జనగామ అండ్ తొర్రూరులో పోలీసు బలగాలను దించిండ్రు. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మూమెంట్లో కూడా ఇట్లా పోలీసు బలగాల బూటు సప్పులు తక్కువయేమో విన్నాం. అంతకంటే ఎక్కువ ఈ మున్సిపల్ ఎన్నికలలో దాదాపు పోలీసు బలగాన్ని వినియోగించి, పోలీసులను వినియోగించుకొని, పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చి, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్న ఇజ్జత్ మొత్తం తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. అటు పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం అంటే ఒక నమ్మకం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళకు ఉన్న ఇజ్జత్ మొత్తం తీసుకుంటా ఉన్నారు. రైతు మనం నిన్న చూసినాం, క్యాతన్పల్లిలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉండే. బాల్క సుమన్ ఇంకా కోవలక్ష్మి వాళ్ళను అటు పోనీయకుండా అడ్డుకున్నారు. కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళను పోనీయకుండా చేసిండ్రు. పాపం మా మహిళా అభ్యర్థులను ఎక్కడ పడితే అక్కడ తాకి, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెట్టిరట. మంత్రి వివేక్ అండ్ ఆ ఎంపీ వంశీ, వివేక్ కొడుకు వంశీ, వీళ్ళిద్దరూ ఉండి ఆడోళ్ళ మీద దాడి జరిపించారు అని చెప్పేసి బాల్క సుమన్ ప్రత్యేకంగా ఆరోపించారు. నిన్న పాపం వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మహిళలు కూడా, ఆ మహిళా కౌన్సిలర్ కూడా బయటకు వచ్చి చెప్పింది, ఎక్కడ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మేము కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయినామని చెప్పేసి. రైట్, బాల్క సుమన్ ఆయన కోవలక్ష్మి ప్రశ్నించిండ్రు. ఇదేం విధానం అని చెప్పేసి ప్రశ్నించడంతోనే దాదాపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాల్క సుమన్ కాన్వాయ్ మీద దాడికి దిగిండ్రు. అంటే బాల్క సుమన్ వైపు దాడికి దిగిండ్రు, రాళ్ల దాడి చేసిండ్రు. అట్లా ఇట్లా దాడులు చేస్తే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గాయాలైనాయి. కానీ రివర్స్ ఏం చేసిండ్రు, బాల్క సుమనే మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ మీద దాడి చేసిండ్రు, వాళ్ళ వర్గం దాడి చేసిండ్రని చెప్పేసి బాల్క సుమన్ మీద కేసు పెట్టిండ్రు, కేసు నమోదు చేసిండ్రు. రైట్, ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో అసలు జరిగింది వేరక్కడ.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిజంగా నిన్న ఇవాళ బంద్కు పిలుపునిచ్చిండ్రు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతన్పల్లిలో బంద్కు పిలుపునిచ్చిండ్రు. అయితే గతంలో ఎప్పుడు చూసుకున్నప్పటికీ కూడా ఇంత నిశ్శబ్దంగా బంద్ పాటించింది ఎక్కడా లేదు. దాఖలాలు లేవు క్యాతన్పల్లిలో. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పిలుపునియ్యంగానే, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా పిలుపునియ్యంగానే బాల్క సుమన్ పిలుపు మేరకు చిన్న చితక వ్యాపారులు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అది చూసి తట్టుకోలేకపోయినరు. ఇంకా మొత్తం పొద్దుగాల పోలీసు మార్బలాన్ని దించిండ్రు. ఒక 144 సెక్షన్ అమలు చేస్తే ఏ విధంగానైతే పోలీసు బూటుకాల సప్పుడు తప్ప ఇంకేమి వినబడదో అట్లా పోలీసు బలగాన్ని దించిండ్రు. తొర్రూరులో ఏ విధంగానైతే బెటాలియన్ దించిర్రో 500 మంది పోలీసులను దించిర్రో ఇక్కడ కూడా క్యాతన్పల్లిలో పోలీసులను పొద్దుగాలనే దించిర్రు. నిన్న ఈ ఉద్రిక్తుల వాతావరణం మధ్యలో క్యాతన్పల్లిలో ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం ఉంటుందో దాన్ని వాయిదా వేసారు. ఇప్పుడు ఎక్కువ మెజార్టీ స్థానాలు ఏమున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, 7 గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎక్కడి నుంచి ఒక్కరు మిగిలిపోతారు. 22 వార్డులకు గాను ఒకళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థి లేకపోతే ఇంకో అభ్యర్థి ఉంటారు. రైట్, మొత్తం మీద ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి లాక్కోవడానికి లేదు. ఒక క్లారిటీ మెజార్టీ ఇచ్చిర్రు. మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిర్రు క్యాతన్పల్లి ప్రజలు. రైట్, బాల్క సుమన్ ఏదైతే ఉన్నదో, బాల్క సుమన్ పాలన ఏదైతే ఉన్నదో, ఆయన మంత్రి వివేక్ పాలన ఎట్లున్నదో కంపారిజన్ చేసుకున్నారు ప్రజలు. ఆ కంపారిజన్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజలు రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. 22 వార్డులకు గాను 14 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది, 7 వార్డులు కాంగ్రెస్ పార్టీ, ఇంకొకరు ఎవరో గెలుచుకున్నారు. మొత్తం మీద ఇప్పుడు వీళ్ళ నుంచే లాక్కొని క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన, వాళ్ళను కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచన తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రైట్, బ్రేకింగ్ అనుకోవాలి, ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. ఏదైతే నమోదైన కేసు ప్రకారము పొద్దుగాలటి నుంచి ఒక గందరగోళ వాతావరణం, బాల్క సుమన్ ఇంటి చుట్టూ పోలీసు పహారా, మొత్తం మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు బాల్క సుమన్ను అరెస్టు చేసిండ్రు పోలీసులు. ఒక ఉద్రిక్త వాతావరణం మధ్యలో, తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి మధ్యలో బాల్క సుమన్ అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు పోలీసులు. ఆ విజువల్స్ మనం పక్కకు చూస్తూ ఉన్నాం. అంతకంటే ముందుగాల కార్యకర్తలు, పోలీసులు అయిన మంత్రి వివేక్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయినప్పటికీ కూడా అందరినీ దాటేసుకొని బాల్క సుమన్ను అరెస్ట్ చేసి ఆయన క్యాతన్పల్లిలో, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఆయన నివాసం నుంచి ఆయన తీసుకొని పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక గంట క్రితమే బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండ్రు ఏ విధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి నడుచుకుంటా ఉన్నాడు, ఏ విధంగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ఉన్నారు అని చెప్పేసి మొత్తం మీద చూడొచ్చు మనం. బాల్క సుమన్ను అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు. ఈ విధమైన పాలన, ఈ విధమైన కార్యక్రమాలు గతంలో మనం ఎన్నడూ చూడలే. 34 జాగలలో హంగు ఏర్పడ్డది. ఆ హంగు ఏర్పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎక్కువగా వాళ్ళు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. రైట్, బాల్క సుమన్ను ఆసుపత్రికి తరలించిండ్రు పోలీసులు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం రామకృష్ణాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసోళ్ళు. ఇక రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. A1 గా బాల్క సుమన్ పేరును చేర్చిండ్రు పోలీసులు. వాస్తవానికి చెప్పాలంటే నిన్న దాడి జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడి చేసిండ్రు. కానీ వీళ్ళు కేసు పెట్టకపోవడంతో వాళ్ళు రివర్స్ కేసు పెట్టి బాల్క సుమనే మా కాన్వాయ్ పైన దాడి చేసిందని చెప్పేసి గడ్డం వివేక్ వెంకటస్వామి కావాల్సుకొని కేసు నమోదు చేపించిండ్రు. పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటా ఉన్నారు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉంటారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మండిపడతా ఉన్నారు. ఇప్పటికే పలువురు బాల్క సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రైట్, మాజీ మంత్రి హరీష్ రావు బాల్క సుమన్ అరెస్టు మీద స్పందించిండ్రు. బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తున్నాం. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది హరీష్ రావు చెప్పిండ్రు. అయితే అధికార పోలీస్ ధన బలంతో చట్టాలు తుంగలు దొక్కిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యం వెళ్తుందని, హంగొచ్చిన చోట కిడ్నాపులు చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అడ్డదారుల్లో చైర్మన్ పీఠాలు దక్కించుకుంటున్నారు, భూములు కబ్జా చేసినట్టే పదవులు కూడా కబ్జా చేస్తున్నారని చెప్పేసి బాల్క సుమన్ను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. No!
ఉంది సార్ ఫోటోగ్రాఫర్